సుదీర్ఘమైన లక్ష్యం, ఆశయం, ఆదర్శంతో పోరాటం సాగించే పోరాట యోధుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవివి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ సన్మాన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా ఉంటూ శాసనసభ్యునిగా విజయం సాధించిన గొండు శంకర్ ఛాంబర్లో ఉండడం మనకు గర్వకారణమని అన్నారు. శంకర్ ఎమ్మెల్యే అయ్యారు అంటే రాష్ట్రంలోని సర్పంచులందరూ ఎమ్మెల్యే అయినట్టేనని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన శంకర్ తాను వేసిన తొలి అడుగు తొలిమెట్టు మర్చిపోలేదని తెలిపారు. లక్ష్య సాధనలో అర్జునుడు మల్లే తన పోరాటాన్ని కొనసాగించారని అన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ఉద్యమాల్లో రాణించారని తెలిపారు. సుపక్షము విపక్షంతో పోరాటాలు సాగించి శంకర్ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సర్పంచులకు సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేస్తూ సర్పంచులకు పూర్వవైభవం తీసుకొస్తోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4,500 కోట్లు మంజూరైందని అన్నారు. త్వరలోనే 1,300 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ తాను అప్పటికీ పంచాయతీరాజ్ ఛాంబర్ కుటుంబ సభ్యుడినని తెలిపారు. పంచాయతీరాజ్ ఛాంబర్ ఎంతో ప్రతిష్టమైనదని, దీని ద్వారా భవిష్యత్తులో ఎందరో నాయకులు తీర్చిదిద్దపడతారని పేర్కొన్నారు. ఈ గ్రామానికి వెళ్లిన ఛాంబర్ సభ్యులు కనిపిస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు. పంచాయతీరాజ్ ఛాంబర్ క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. తనకు పోరాట పటిమ నేర్పింది అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్లో క్రమశిక్షణ తనకు ఎంతగానో ఇష్టమని చెప్పారు. పంచాయతీరాజ్ ఛాంబర్లోని సభ్యుల ఆదరణ, ఆశీస్సులతోనే తాను విజయం సాధించగలిగానని అన్నారు. మార్క్ఫెడ్ డైరెక్టర్ అనపు రామకృష్ణం నాయుడు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు శంకరన్న అందించిన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. శాసనమండలిలో వర్క్ చేసిన సుదీర్ఘ అనుభవం, అసలు శిశులైన పోరాట యోధులు. అసలు శ్రీకాకుళంలో ఉండాల్సిన అలాంటి పోరాట యోధులు, అలాంటి గుయూరులో కృష్ణా జిల్లాలో సార్ ఉన్నారు. సో అటువంటి మహానుభావుడు, గురుతుల్యులు, తండ్రి సమానులు శ్రీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్, అలాగే ప్రధాన కార్యదర్శి కర్నూలు నుండి వచ్చారు జూరు ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు, ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్గా మొన్న ఎన్నుకోబడి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరూ కూడా ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో ఉన్న 13,326 మంది సర్పంచులకి కూడా ప్రతినిధిగా మన సర్పంచ్ మన శంకర్ గారు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఆయన సిన్సియర్గా ఆలోచిస్తున్న అసెంబ్లీలో అడుగుపెట్టగానే ప్రప్రథమంలో ఫస్ట్ స్పీచ్ ఆయన మన సర్పంచుల సమస్యల మీద ఇవ్వటం జరిగింది. దానిపైన మన పంచాయతీరాజ్